అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు ఉన్న ప్రతి ఫ్యామిలీని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. 1960s, 70s, 80sలో ఉన్న యాక్టర్స్‌ని ఉన్న వాళ్ళని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాము. లేని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను కూడా టచ్ చేసామనమాట. మళ్ళీ 80s, 90s, 2000, 2010 వరకు ఉన్న వాళ్ళని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అందరిని చేసాం 90%. బట్ లేనప్పటికి కూడా వాళ్ళు సాధించిన అచీవ్‌మెంట్స్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ సభ్యుల రూపంలో తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ ప్రొడ్యూసర్ ఎస్‌పి వెంకన్న బాబు గారు అండ్ వాళ్ళ పెదనాన్న గారు ఎస్‌పి కోదండపాణి గారు అనమాట. అండ్ సుత్తివేలు గారి అమ్మాయిని ఆయనకిచ్చారు. ఎవరికీ తెలియదు కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. అండ్ సుత్తివేలు గారి అమ్మాయి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నాన్నగారిని చూస్తున్నట్టే ఉంది. వేలు గారు అంటారు కదా. సో నాన్నగారు యంగ్‌లో ఉన్నప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు ఎంత సన్నగా ఉన్నారో, నాజూగ్గా సన్నగా అలానే ఉన్నారు మీరు కూడా. సో ఎస్‌పి వెంకన్న బాబు గారి అబ్బాయి ఎస్‌పి శ్రీనివాస్ గారు అండ్ పెదనాన్న గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. ఎన్ని సినిమాలు చేశారంటే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. మర్యాద రామన్ కావచ్చు, పన్నెండు కాపురం, మంచి కుటుంబం, దేవత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఆయన లిస్ట్. ఏం చెప్తారు ఫస్ట్ మీ నాన్నగారి గురించి, మీ పెదనాన్న గారి గురించి మీ మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా అదృష్టం కాబట్టి ఇట్లాంటి కుటుంబంలో పుట్టాం. ముఖ్యంగా కోదండపాణి గారు అంటే ఒక లెజెండ్. అట్లాంటి లెజెండ్ అగైన్ మా నాన్నగారిని ఊరి నుంచి ఇక్కడ పిలుచుకొచ్చి చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో పెరిగి ఒక ప్రొడక్షన్ కంట్రోలర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా పద్మాలయలో పనిచేసి ఒక నిర్మాత స్థాయికి వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మేజర్ ఆర్టిస్టులు అందరి డేట్స్ చూసుకుంటూ చాలా సినిమాలో యాక్ట్ చేశారు. చాలామందికి తెలియదు ఆ విషయం. నాన్నగారు అల్లూరి సీతారామరాజులో చేశారు, గజదొంగ, మోసగాడిలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఓకే. అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు పనిచేసి నిర్మాతగా మారి బంగారు భూమి, దొంగమొగుడు, రుస్తుం ఇట్లాంటి చాలా గొప్ప మంచి సినిమాలు తీశారు. ముఖ్యమైనది ఏంటంటే అప్పటి ఇండస్ట్రీలో మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరు ఫిలిం ఆర్టిస్ట్ డేట్స్ అని చూసే ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయన మేము బాగా చిన్న వయసులోనే పోవటం వల్ల వీ మిస్ హిమ్ ఎ లాట్. బట్ వీఆర్ బ్లెస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి ఒక కుటుంబంలో పుట్టడం మా చాలా చాలా అదృష్టం అనుకోవాలి. ఓకే. ఆయన చేసిన మంచితనమే మమ్మల్ని ఇంకా కాపాడుతూ మేము సంతోషంగా ఉన్నాం. అలాగే వేలు గారు మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మాకు. సో అది అవతల వైపు అదొక లెజెండరీ. చేసుకోవడానికి కూడా అవునండి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే అదే. ఏంటండి, ఆయన అంటే నాకు చాలా మర్యాద, బాగా ఇష్టం. ఆయన పెద్ద ఫ్యాన్, నేను వేలు గారి ఫ్యాన్. ఓకే. అలా కుటుంబాలు కూడా కలిసాయి అన్నమాట. ఓకే. సో మీరేం చెప్తారు శ్రీదేవి గారు, సుత్తివేలు గారి గురించి? నాన్నగారు అసలు పేరు ఏంటి అసలుకి? కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఓకే. ఈ సుత్తివేలు గారు అని ఎట్లా వచ్చింది? నాన్న అదే సన్నగా ఉండేవాళ్ళు, వేలులాగా ఉండేవాళ్ళు. ఆయన పక్కన ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఉంటే ఆవిడ అలాగా పేరు పెట్టారనమాట, వేలు అనేసి. వేలులాగా ఉంటారని, వేలులాగా ఉన్నారని ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు నాన్న. తర్వాత పెద్దయ్యాక కామ్, సైలెంట్. సినిమాలో చూసినట్టు ఉంటారు, కామ్ గా ఆయన పని ఆయన చేసుకుంటారు. సో ఫస్ట్ క్యారెక్టర్ కూడా సుత్తి. సుత్తి. ఆ సుత్తి ఈ వేలు రెండు కలిపి సుత్తివేలు. ఓ. సో ఆ రోజుల్లో నిజంగా సినిమాలో వాళ్ళ అసలు పేరుతో కాకుండా సినిమాలో వచ్చిన పేరుతో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఈ సినిమా పేరు కూడా ఇంటి పేరు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తూనే ఉన్నాం. అది రావటం చాలా 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 కష్టం. వచ్చిన వాళ్ళు అందరూ కూడా పీక్ లోనే ఉన్నారు. అలా సుత్తివేలు గారు ఆల్మోస్ట్ ఒక 200 పైన సినిమాలు చేసి ఉంటారు కదా. చేశారు. బట్ ఆయనకి ఇండస్ట్రీకి రావాలని, యాక్టింగ్ చేయాలని లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాన్నకి. నాన్న చిన్నప్పటి నుంచి అదే కొంచెం, మా తాతయ్య గారు కూడా స్టేజ్ ఆర్టిస్టే ఆయన. ఆయన బందర్లో. సో ఆయన ఇంట్రెస్ట్తో ఈయన ఇద్దరు కలిసి ఒకే స్టేజ్లో యాక్ట్ చేసి నాన్నకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. అట్లాగా మచిలీపట్నం బందర్. చెన్నైలో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే, మనం అందరం ఇక్కడ అనుకుంటాం. అక్కడ దంతులమ్మ వారి గుడి అని ఉంది కదా, అక్కడే మా తాతయ్య గారు వాళ్ళ ఇల్లు ఉండేది. ఓకే. సో నాన్నకి రావటం రెడ్ కార్పెట్, లేకపోతే చాలా కష్టాలు అన్ని ఉన్నాయా? లేదు, నాన్న అంత కష్టపడలేదు అనుకుంటా. ఆఫర్స్ కోసం ఏం చూడలే. ఆయన
స్టేజ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి వేయమంటే ఓకే. ఆయన అప్పుడు నావీలో పనిచేసేవాళ్ళు, నావల్ డాక్యార్డ్లో, డాడీ విశాఖపట్నం. ఓకే. సో ఇంకా తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వటం లేట్ అయింది, జాబు పోయింది. జాబ్ యాక్చువల్గా రిజైన్ చేయాలి కదా, గవర్నమెంట్ జాబ్లో ఉండకూడదు, ఇంకో అదర్ యాక్టివిటీస్లో ఉంటే ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ నాన్నగారికి. అవును, నావల్ Okay. డాక్యార్డ్లో పనిచేశారు విశాఖపట్నం. సో అది రిజైన్ చేసి వచ్చారనమాట. ఇద్దరు Interest. సినిమాల్లో వస్తే హిట్ అయితే హిట్ అవుతాం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతాం, మళ్ళీ మొత్తం ఫస్ట్ కే వస్తది. అలాంటిది గవర్నమెంట్ జాబ్ వదిలేసి రిస్క్ తీసుకొని ఆయన పెద్ద వచ్చారు. రిస్క్ అది. అవును. బికాస్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సిరి గారు మీరేం చెప్తారు మా అమ్మగారి గురించి? హా, చాలా గొప్ప మనిషి అండి. నాకు ఇంకా గుర్తుంది, నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఒక టవల్ చుట్టుకొని దేవుడికి దండం దీపారాధన తీసుకొని ఏదో ఆయన లోకంలో ఆయన ఉంటాడు కానీ సినిమాల్లో ఉన్నట్టే ఉంటారు. సినిమాలో ఉన్నట్టు ఉంటాడు కానీ చాలా క్వైట్గా ఉంటాడు. బయట ఎక్కువ మాట్లాడరు ఆయన. ఏం బాబు వచ్చా, ఎలా ఉన్నా, కూర్చున్నా, అలా అంటాడు కానీ సీరియస్గా అంటారు కానీ అంత సినిమాలో ఉన్నంత ఎనర్జీ బయట ఆయనలో కనిపించదు. చాలా క్వైట్ సైలెంట్గా ఉంటారు. ఆయన పూజలు, ఆయన పునస్కారాలు, ఆయన పద్ధతులు ఆయనకు ఉండేవి అనమాట. అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను, ఆయన పోయినప్పుడు కూడా వెళ్ళి చూసి వచ్చాం ఆ రోజు. చాలా బాధ వేసింది. అంటే పెద్ద బిగ్ ఆర్టిస్ట్, బేసిక్లీ మా నాన్నగారు అదే అన్న, ఆయన యాక్టర్ అనేవాళ్ళు ఒకరు, ఆర్టిస్టులు అనేవాళ్ళు ఒకరు. ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కొంతమంది, అందులో వేలు గారు ఒక ఆయన. అండ్ మా మామగారిని చెప్పుకోవాలని నాకు గర్వంగా ఉందండి. సుధీర్ గారు ఎంత క్వైట్ గా ఉంటారో నాకు తెలిసి వాళ్ళ అమ్మాయికి అదే వచ్చింది. కామ్. నాన్న అలా పెంచారా? ఆడపిల్లలు అంటే ఇలానే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. అట్లా స్ట్రిక్ట్ ఏం లేదు. నాన్న అస్సలు కూడా? కొట్టింది లేదు, తిట్టింది లేదు మమ్మల్ని ఆ, అస్సలు. ఇది అమ్మ మీరు కూడా అంతే. మీరు తిట్టింది కామ్ లేదు. అనుకోవచ్చు, కామ్ బిఫోర్ స్టామ్ అనుకోవచ్చు. అవునా? అయ్యో, ఏదో చెప్తున్నారండి మీ గురించి. మా గురించి అదే. ఆ? ఇలానే ఉంటారా శ్రీదేవి గారు? మంచి బాగా వండి పెడతారు. మాది గుంటూరు కాబట్టి ఆ గుంటూరు కారం, గుంటూరు పద్ధతి వంట తనకి మా అమ్మగారు నేర్పించడంతో మంచి ఇంకా కారం వేసి. మంచి ఆ శుభ్రంగా. అత్తయ్య గారే నాకు నేర్పించింది. ఓకే. అంటే మా ఇంట్లో అమ్మ దగ్గర నేను నేర్చుకోలే. అది అందరు అమ్మాయిలు చేసేదే కదా. మీ అత్తయ్య గారు అట్లాగే. వెనకే ఉన్నారు, నా పేరు చెప్తుందా లేదా, లేదు. చెప్తుందా లేదా? లేదండి. వంట నేర్పింది నేనే కదా. అవును, అత్తయ్య గారే నేర్పారు. అది మటుకు చెప్తాను. ఇంకో అదే విషయం ఏంటంటే మాకు అదృష్టం అనాలి, మా అమ్మగారు మాతో ఉండి ఉమ్. మా ఫ్యామిలీని నడిపించే ఒక పద్ధతిగా మమ్మల్ని చూసుకునేది. క్రెడిట్ గోస్ టు హర్ అండి. మా నిజంగా అమ్మగారికి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండటం అంత బ్లెస్సింగ్ ఇంకోటి లేదండి. లేదు. సాక్షాత్తు మనకి దేవుడు ఒక అండ ఉంచినట్టే అది. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, అన్ని సామెతలు కూడా నిజమే అవి. అది మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి తను మాతోనే ఉంటూ మమ్మల్ని కరెక్ట్ పద్ధతిలో నడిపిస్తూ మా పిల్లలకి ఒక బామ్మగా మంచిగా చూసుకునే పద్ధతిగా తనకి ఇన్ఫాక్ట్ అదే అన్నీ వంట చెప్తూ నేర్పించడం. ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది చాదస్తం అనుకోకపోతే కుటుంబం ఎక్కడో ఉంటుంది. చాదస్తం అనుకున్నామా మనం ఇక్కడే ఉంటాం. తను చాదస్తం కాదు, మనం మంచి కోరుకోవటం అది. సిద్ధివేలు గారు ఒకానొక టైంలో కమిడియన్గా మంచి వెలిగారు. తర్వాత పీక్లో ఉన్నప్పుడే డ్రాప్ అయిపోయారు. అది ఐ థింక్ త్రిశూలం టైంలో. సో ఆ తర్వాత ఆయన పెద్దగా ఆఫర్లు కూడా లేవు చెప్పాలంటే. చాలా ఇబ్బందులు కూడా పడ్డారు ఫైనాన్షియల్గా అని కూడా బయట న్యూస్ అది. మళ్ళీ తర్వాత లేచారండి టీ కృష్ణ గారి టైంలో నాకు తెలిసినంత వరకు. వందే మాతరం, ఒసే రావులమ్మ, ప్రతిఘటన, ఈ సినిమాలప్పుడు బాగా లేచారు. ఎలా తీసుకునే వాళ్ళ నాన్నని? అంటే సక్సెస్లో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఒకేలాగా ఉండలేని చెప్పలేము. వాళ్ళ మనసులు అనేవి సక్సెస్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి, ఫెయిల్యూర్ అయితే మటుకు తట్టుకోలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా నాన్న ఎలా దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు? ఇప్పుడు డిప్రెషన్లో వెళ్ళినట్లేరు. ఆయన అన్నీ నార్మల్గానే తీసుకుంటారు. ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి, ఎక్కువ దాని గురించి ఆలోచించి అలాంటి మనిషి కాదు నాన్న. కుటుంబం బాధ్యత కూడా ఉంటుంది కదా. ఉంటుంది, బట్ ఆయన అట్లా ఎప్పుడు చూపిలే మరి బయటకి. ప్లీజ్ ఓకే, ఏదున్నా మన మంచికే అట్లా అనుకునే అట్లా మనిషి. అనుకునే వాళ్ళు. నాన్న ఎప్పుడు ఆఫర్స్ కోసం వెళ్ళి ఇక్కడ నుంచినట్టు నాకు తెలీదు. డెఫినెట్గా ఆయన ఆఫర్స్ కోసం ఎవరిని వెళ్ళి అడిగేది అట్లాంటి అంత లేదు నాన్నకి. వస్తే మంచి క్యారెక్టర్ అయితేనే చేస్తారు నాన్న. అది ఫైనాన్స్ ఉన్నా లేకపోయినా అదంతా వేరే విషయం. క్యారెక్టర్ మంచిగా ఉంటే చేస్తారు, లేకపోతే లేదు.
అప్పులో ఉన్న గొప్ప వరం ఏంటంటే ఆర్టిస్టులకి ఏ ఆర్టిస్ట్ గడప ఎక్కనక్కర్లేదు సార్. అవునండి. ఆ క్యారెక్టర్కి వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి ఎగ్జాక్ట్లీ, వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు. ఎగ్జాక్ట్లీ. అలా అనుకోబట్టే దాదాపు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేసేవాళ్ళు అప్పుడు యాక్టర్స్. అవును. ఇప్పుడు ఒక షిఫ్ట్కి వెళ్ళాడిపోతుంది. అప్పుడంతా గోల్డెన్ పీరియడ్ కదా సార్. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.